వారం 7 రోజులు ఇచ్చాడు. మిగిలిన 6 రోజులు మనము మన వ్యక్తిగత పనులు చేసుకోవాలి. 7వ దినమును దేవుడికి ఇవ్వాలి. ప్రేమికులారా, అది పాత నిబంధనలు చూస్తే విశ్రాంతి దినం అనగా శనివారం పరిశుద్ధంగా ఆచరించాలి. నూతన నిబంధన క్రింద ఉన్న మనకి ప్రభు దినం అనగా పునరుద్ధారణ దినం ఆదివారం దేవునికి స్థుతులు. ఎందుకంటే భక్తులైన వారు అపోస్తలులు ఆదివారాన్ని కూడుకున్నారు, ఆదివారాన్ని రొట్టెలిచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు ఆదివారం అనే ఆ పెంతెకొస్తు దినము కూడా పునరుద్ధారణ దినమే 50వ దినం వచ్చింది ఆదివారం. వారు దేవునికి అభిషేకము చేత నింపబడ్డారు. పద్మసు దీపములో ఉన్న యోహాను కూడా ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని అది వరకు ఎవరు చూడటువంటి శ్రేష్టమైన విషయాలు ఆయన చూశాడు, రాయగలిగాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో పునరుద్ధార దినమందు నేను చెప్తున్నప్పుడు మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఆ దినమంతులో ఖచ్చితంగా ప్రభు సన్నిధానంలో గడపాలి. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఎదుగుతారా మందిరంలో గడిపడానికి అసలు వీలే లేదు. కొంత లీజర్ టైం ఉంటుంది కదా, ఆ ఖాళీ టైం ఉంటుంది కదా, ఆ ఖాళీ టైంలో ఉన్న వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకొని దేవునికి అప్పగించుకోవాలి. అయ్యా, నాకున్న విధి విధానాన్ని బట్టి నీ సన్నిలో గడపలేకపోయాను, అయితే నీ సన్నిలో నేను ఈ రీతిగా మోకరించి ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేసి ప్రభు సమయాన్ని ప్రభుకి మనం ఇవ్వాలి. అప్పుడు మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత బిజీ అయినా కానీ తినడానికి సమయం ఇవ్వనటువంటి పనులు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయా? మీకు ఉంటే నాకు చెప్పండి, మిమ్మల్ని సత్కరిస్తాను. తినడానికి కూడా సమయం ఇవ్వకుండా మిమ్మల్ని వ్యాపకంలో ఒక పనిలో పెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందో? ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కసంలో గడిపే మనస్సు మనకు ఉండాలి.